హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా విక్కీస్ ఛానల్. టుడే మన కళ్ళకు ఆరోగ్యకరమైన ఫిష్ రెసిపీ చూసేద్దాం. దానికోసం ముందుగా 2 kgs ఫిష్ తీసుకుంటున్నాను. ఈ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫిష్ నేమ్ పాంఫ్రెట్. ఇది ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్న పీసెస్గా తీసుకోండి. అండ్ ముందుగా ఇది నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇది స్మెల్ లేకుండా ఉండడం కోసం ఇలా బటర్ మిల్క్ యూస్ చేసి ఫిష్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ బటర్ మిల్క్లో ఒక 10 minutes లేదా 15 minutes అనేది మనం ఇలాగా నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల క్లీన్ చేసిన తర్వాత ఎక్సెస్ స్మెల్ ఏమన్నా ఉంటే ఆ స్మెల్ అంతా పోతుంది. సో ఇలా 10 minutes ఈ ఫిషెస్ని పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు ఫ్రైకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం 2 kgsకి 3 spoons కారం, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, తరువాత ధనియాల పొడి 1 స్పూన్, 1/2 tablespoon జీలకర్ర పొడి, ఫిష్ మసాలా 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ వేసుకోండి. మనం తినే కారాన్ని బట్టి ఈ ఫిష్ మసాలా అనేది యూస్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 lemon యూస్ చేయండి. లెమన్ యూస్ చేయడం వలన టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేయండి. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కూడా 1.5 స్పూన్ లేదా 2 spoons యాడ్ చేయండి. నేను అల్లం వెల్లుల్లి క్లిప్ ఒకటి మిక్స్ చేశానండి. సో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ చేయండి. 2 spoons మిక్స్ చేయండి. అండ్ తర్వాత వాటర్ కూడా ఇలా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని మీరు ఫిష్కి బాగా అప్లై చేయండి. చిన్నపిల్లలు ఫిష్ కర్రీ తినడానికి అంతగా ఇష్టపడరు. సో మనం ఇలాగా ఫిష్ ఫ్రై అనేది చేసి వాళ్ళకి పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఫిష్ తినడం అలవాటు అవుతుంది. వాళ్ళ కళ్ళకి చాలా మంచిది కదండి. సో ఇలా అప్లై చేసేసిన తర్వాత ఈ ఫిషెస్ని ఒక 2 hours లేదా 3 hours వరకు ఫ్రిడ్జ్లోని స్టోర్ చేసుకోండి. 3 hours తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసేయాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫిషెస్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ప్యాన్ మీద లైట్గా ఆయిల్ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. మా ఇంట్లో అందరూ కూడా ఎక్కువగా డీప్ ఫ్రైనే లైక్ చేస్తారు. అందుకే నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. సో మీకు ఇష్టం లేకపోతే డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా కొంత ఆయిల్లోనే మీరు ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా బ్రౌన్ కలర్లో లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మీరు ఫ్రై చేసేసుకోండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిన ఫిష్ పీసెస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ. సో చూసారా, చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.